నాయకుడంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీకి మరో 10 ఏళ్లు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వానికి 150 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతున్న చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్. ఆయన మమ్మల్ని కోరడం కాదు, ఆదేశించాలి. ఆయన విజన్ మేరకు మేం పనిచేస్తాం. ఈ విషయంలో నేను స్వయంగా మాటిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు అడుగు జాడల్లో నడిచే అవకాశం లభించడం అంత చిన్న విషయం కాదన్నారు పవన్. చంద్రబాబు విజన్ 2047ని నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమర్థులైన నాయకులు ఎలా ఉంటారో చంద్రబాబుని చూస్తే అర్థమవుతుందన్నారు. రోజులు పైన అయిన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది, మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దెబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్